ఒక్కసారి శ్రమను తట్టుకుని ముందుకు సాగిన వారే జీవితంలో గొప్ప స్థానాన్ని సంపాదిస్తారు. కష్టాన్ని తప్పించుకోవడం కాదు, దానిని ఎదుర్కొనే తత్వమే మనల్ని గెలిపిస్తుంది. మీరు అలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలంటే ఈ కథను తప్పకుండా తెలుసుకోవాలి. ఈ కథ మన జీవితాన్ని మార్చేస్తుంది. ఇలా ఆలోచిస్తే విజయం మనదే కదా, మనదేనని తెలిపే కథ. ఒకరోజు శిల్పి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతనికి చాలా అందమైన, ఎక్కడా మచ్చలేని ఒక రాయి కనిపించింది. ఆ రాయిని చూసి అతనికి ఒక వినాయకుడి విగ్రహం చెక్కాలని ఆలోచన వచ్చింది. వెంటనే తన పనిముట్లు తీసుకుని పని మొదలు పెట్టబోతే ఆ రాయి మాట్లాడింది. దయచేసి నన్ను గాయపరచకండి. మీకు అవసరం అయితే వేరే రాయిని వెతుక్కోండి. నేను మీ దెబ్బలను తట్టుకోలేను అని అది కోరింది. ఆ మాటలు విన్న శిల్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఇంకో రాయి కనిపించింది. ఈసారి అతను అదే పనిముట్లతో ఆ రాయిని చెక్కడం మొదలుపెట్టాడు. ఆ రాయికి నొప్పి కలిగింది, కానీ అది ఆ బాధను ఓర్పుగా భరించింది. కొన్ని గంటల తర్వాత శిల్పి ఆ రాయిని ఒక అందమైన వినాయక విగ్రహంగా మార్చాడు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఒక గ్రామానికి తీసుకెళ్ళి గుడిలో పెట్టాడు. గ్రామస్తులు ప్రతిరోజు ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. సాధువులు, భక్తులు వచ్చి దండాలు పెడుతున్నారు, కొబ్బరికాయ కొట్టి వినాయకునికి అర్పిస్తున్నారు. కానీ కొబ్బరికాయ కొట్టే శబ్దం వల్ల విగ్రహానికి దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఒక గుండ్రటి రాయిని వినాయక విగ్రహం ముందు పెట్టారు. ఆ రాయి, మీ దెబ్బలకు తట్టుకోలేను, వేరే రాయిని చూసుకోండి అంటే శిల్పి వెనక్కు తిరిగి వెళ్ళిపోయిన రాయే. ఈ రాయి అప్పుడు ఆ శిల్పి దెబ్బలకే తట్టుకోలేనన్న ఆ రాయికి ఇప్పుడు ప్రతిరోజు వందల కొబ్బరికాయల దెబ్బలు తగులుతున్నాయి. ఆ సమయంలో ఆ రాయి మౌనంగా ఇలా అనుకుంది, ఒకరోజు నేను ఓర్పుతో ఉండి ఉంటే ఈ నిస్సారమైన బాధలను ఇప్పుడు అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని. ఇలాంటి పరిస్థితి మనలో చాలామందికి ఎదురవుతుంది. చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం చూపకుండా వాటి నుంచి తప్పించుకోవాలని చూస్తుంటాం. కానీ ఆ కష్టాలే మనిషిని మానవుడిగా మారుస్తాయి. ఒకవేళ మీరు ఇప్పుడు కష్టాలను ఓర్పుగా భరించగలిగితే భవిష్యత్తులో అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదగవచ్చు. ఈ కథలోని రెండో రాయిలాగే జీవితాంతం గౌరవాన్ని పొందే అవకాశం మీకు కూడా ఉంటుంది. ఒక్కసారి శ్రమను తట్టుకొని ముందుకు సాగిన వారే జీవితంలో గొప్ప స్థానాన్ని సంపాదిస్తారు. కష్టాన్ని తప్పించుకోవడం కాదు, దానిని ఎదుర్కొనే తత్వమే మనల్ని గెలిపిస్తుంది. మీరు కూడా అలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలంటే ఈ కథను గుర్తుపెట్టుకోండి. ఈ కథ మన జీవితాన్ని మార్చేస్తుంది. ఇలా ఆలోచిస్తే మనదే విజయం.